మనసు విడిచే లోకము మహిమలో నడువగా మనసు విడి లోకము మహిమలోనే నీ చప్పట్లు కొట్టట్లేదు మీరంతా. గట్టిగా తన ప్రేమ కరుణ కటాక్షను బట్టి ఈ దినమంతా మొన్న కాపాడి కనికరించి ఆయన పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఈ కుటుంబంలో ప్రవేశించడం కోసం రేయ మధురజామున ఈ సర్వోన్నతమైన దేవుని కలుసుకోవడం కొరకే దేవుడు మనకు ఇచ్చిన మహాకృప. ఈ సమయం కోసం ఆశతో ప్రభు స్వరం వినాలని, దేవునితో కలుసుకోవాలని, దేవుని మాట ద్వారా హృదయాన్ని శుద్ధపరచుకోవాలని కట్టుకోవాలన్న ఆశతో ఈ కుటుంబంలో పాల్గొన్న నా ప్రియ సహోదరి సోదర, ఆయన కొరకు నా కొరకు శుద్ధపరిచిన సమయం యథార్థ హృదయులందరూ ఆయన పరిశుద్ధను బట్టి, ఆయన నామను బట్టి ఏ విధంగా సేవలేదో దేవుని మాట చదివిస్తుంది. పరిశుద్ధ తండ్రి, జంగలేసయ మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ఈ దినం ప్రభావం మమ్మల్ని ప్రేమించి ఈ దినమంతా కూడా కాపాడారు.
ఈ రేయ మొదలు జాములో నిన్ను కలుసుకున్న మహాకృప మీరు మాకు ఇచ్చినారు. అందుకు మీకు వందనాలు తెలుస్తున్నా. మీ కృపయు, మీ ప్రేమయు, మీ కనికరము గొప్పది. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరుస్తూ కరుణించమని, నీ వాక్యం గ్రహించగల కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపం చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటను బట్టి ఆయన కోసం కనిపెట్టుకొని, ఆయన మాట కోసం కనిపెట్టుకొని, ఆయన పరిశుద్ధమైన సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఆశతో ఉన్న సహోదరి, దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 64:10 దేవుని వాక్యం చరుస్తుంది. ఆమేన్. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయన శరణు చొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులెదరు అంటే దేవుని పరిశుద్ధ నామను బట్టి ఎవరైతే యథార్థంగా ఉన్నారో, ఎవరైతే యథార్థవంతులు ఉన్నారో, యథార్థ అందరూ కూడా క్రీస్తు యేసు నామను బట్టి వారు వర్ధిల్లుతూ, అంటే అతిశయ వర్ధిల్లుతారు. అంటే దేవుని నామ మహిమలు వారు అతిశయపడదురు. దేవుని నామ మహిమలు వారు ఆయన చేసిన కార్యాలను బట్టి ఘనపరచెదరు. దేవుని పరిశుద్ధమైన నామను యథార్థ హృదయుల వల్ల దేవుడు చూపిస్తున్న మహాకనికరము, మహాకటాక్షం, మహాదయ, ఆయన దయను బట్టి దేవుడు వారు ఏ విధంగా అతిశయించుడిగా కారణం ఏంటంటే, దేవుడి కార్యం చేసిన వాడు, దేవుడు మమ్మల్ని విడిపించిన వాడు, దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చిన వాడు, దేవుడు మా వేళ కృప చూపినవాడు, దేవుడి రుణబాధను చిడిపించిన వాడు, దేవుడి గృహం ఇచ్చిన వాడు, దేవుడి వ్యాధిని చిడిపించిన వాడు, దేవుడి దృష్టి నుంచి తప్పించిన వాడు, దేవుడి అంధకారం నుంచి తప్పించిన వాడు, దేవుడి రోగం నుంచి లేక శత్రువుల నుంచి చిడిపించిన వాడు, దేవుడు ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మమ్మల్ని కనికరించిన వాడు అని, ఇది దేవుని వల్ల జరిగిన కార్యము. దేవుడు మా వేళ చేసిన కార్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఈ విషయంలో మాకు సహాయం చేసిన వాడు. చాలామంది నాతో సాక్ష్యం ఇస్తుంటారు, అయ్యా నాకు ఈ సంతానము దేవుడిచ్చాడు, మేము దుఃఖాంకాంతరప్పుడు దేవుడు మమ్మల్ని కనికరించాడు, నేను గొడ్డురాలుగా ఉన్నప్పుడు దేవుడు నాకు గర్భం తెరిచినవాడు, నేను పుంటంకిళ్ళు కూడా లేనప్పుడు దేవుడు నాకు సహాయం చేసినవాడు, నేను ఆయా ఇంటిలో అడుక్కొని తింటున్నప్పుడు దేవుడు మా కుటుంబాన్ని కనికరించినవాడు, మేము బానిసగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇదిగో నా పిల్లలను దీవించినవాడు, మేము ప్రభుపై ఆధారపడి దేవుని మాట, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు. ఇక్కడ అతిశయవర్ధిల్లుదురు. యథార్థమంతులు ఎవరైతే ఉన్నారో, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే వారు ఎవరైతే ఉన్నారో, వారి చేతులు లంచం కొరకు పోక, వారు దుర్నీతి వైపు వారి చేతులు సాపక, వారు అపవిత్రమైన దాన్ని ప్రేమింపక, వారు అసత్యమును అనుసరింపక, వారు దుష్టక్రియలను స్నేహము చేయక, వారు అక్రమైన దానిపై ఆధారపడక, దేవుని యొక్క పరిశుద్ధ వెనుక మాట కొంచెం కనిపెట్టుకొని, వారు పస్తున్నాను, వారి యొక్క ఆహారం లేకపోయినాను, వారి యొక్క ఏదైనా వారి పరిస్థితి ఏమి సంభవించినాను, దేవుని యొక్క సహాయం కోసం దేవుని యందు యథార్థవంతులై దేవుడు ఆశ్రయించేవాడు, దేవుడు కనికరించేవాడు, దేవుడు కటాక్షించేవాడు. 28 సంవత్సరాల క్రితం ఒక పేదవాడు ఒక స్థలంలో ఒకడు ప్రయాణం చేస్తున్నారు. అంటే జనరల్గా ఒకరు బ్యాంకు నుంచి వస్తున్నారు. వారు వస్తున్నప్పుడు
వారున్న స్కూటర్లో కొంత ధనం పెట్టుకొని అంటే తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వెనకమాల ఉన్న వ్యక్తి అక్కడేదో ఒక కోతి దూకుతున్న దాన్ని చూసేటప్పుడు అది పడిపోయింది. ఆ విషయం అది చూడలేదు. ఒక చిన్న బ్యాగ్. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒక నిరుపేద క్రీస్తుని అంగీకరించిన ఒక వ్యక్తి యేసుప్రభు శిలువని మెడలేసుకొని అడుగుతూ తిరిగే వ్యక్తి. ఆ వ్యక్తి వస్తున్నప్పుడే దొరికింది. చూస్తే చాలా డబ్బులు ఆయన సంచిలో పెట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వారు పరిగెత్తుకొని వచ్చి తిరుగుతూ ఉన్నారు. అక్కడికిక్కడ కురుకులు పెడతాను చేస్తున్నారు. కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఏం అడగలేదు. వెనక్కడో ఇంకొక అడుక్కోవటానికి వెళ్ళాడు. అక్కడ ఆయన మరి తిరిగి వచ్చేటప్పుడు సూచన ఆయన అడగడం అవకాశం ఏమి లేదు. ఆయన ఏమన్నాడంటే మీరేం వెతుకుతున్నారని అడిగాడు. ఏం వెతుకుతున్నారని అడిగినప్పుడు వారు అన్నారు కదా, మీకేదైనా మరి డబ్బులు దొరికాయా అని అడిగారట. అంటే ఒక మూట అయితే దొరికిందా, ఒక పేపర్ ఒక సంచి దొరికిందని అన్నారట. ఆ సంచి ఏం సంచి ఏంటి అన్నాడు. కూరగాయల అని మామూలు అడిగిండట. కూరగాయల సంచి కాదు, కూరగాయలు అయితే కోతులు ఎత్తిపోతుండే ఇక్కడ అన్నాడట. కూరగాయల సంచి కాదని వారు దుఃఖకాంతలై మాట్లాడుతున్నారట. ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నాడట, అది నాకే దొరికింది. ఎక్కడ దొరికింది? నేను పలానా ఇంట్లో భిక్షం అడుక్కొని వస్తున్నాను, వాళ్ళకి బియ్యం వేసినారు, వస్తున్నాను. నేను నా మెల్ల వేసుకున్నది క్రీస్తు యొక్క క్రాస్ సిలువ. నేను అడుక్కునేది ప్రభునేసుకు ఇస్తున్నామన్న నా జీవనోతి పథకం కోసం అడుక్కున్న నా చేతులు కుష్టి చేతులు. నేను నా పరిస్థితులు మనకు ఇప్పుడు ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. అప్పుడే చాలా ఏజ్డ్. నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కానీ అది నేను తీసినప్పుడు చూస్తే దాంట్లో డబ్బులు ఉన్నాయి. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ఈ డబ్బులు ఒళ్ళి నా దగ్గర రావాలని ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే దేవుడు యథార్థవంతులు చూస్తున్నాడు. ఈ రోజు వరకు నేను సజీవుడిగా ఉన్నట్టే దేవుడు నన్ను కాపాడుతాడు. ప్రతిరోజు నా జీవనోపాధితో పాటు నా కుటుంబంలో కూడా నా భార్య పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి కనుక మేము బ్రతుకుటకు దేవుడు మాకు ఆహారం ఇస్తున్నాడు కనుక మాకంతకంటే మాకు మరొకటి ఎక్కువ కోరుకోవట్లేదు. దేవుడే మాకు ఈ సహాయం చేస్తున్నాగా ఈగో మీ సంచని వాళ్ళకి ఇచ్చేసారట. యేసుక్రీస్తు పచ్చగా భయంకరగాక. ఇచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయినారు. పక్కన ఒక ఆయన వచ్చి ఆయన ఇటు కొడుతుండట. వాళ్ళు చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత వారు దాంట్లో కొంత ధనం తీసి వారికి నాకు వద్దన్నాడట. ఎందుకు వద్దు నీకు వద్దంటే, నేను ఇది దొరికినది నాకు ఇస్తున్నారు కదా మీకు ఇచ్చినందుకు. నేను ఒక బిచ్చగాడుగా నాకు ఇస్తే నేను అంగీకరిస్తాను. నేను బిచ్చగాడిగా కాదు. నేను ఒక యథార్థ పదులను ఇస్తే నేను అంగీకరిస్తాను. కాతే మీకు దొరికిన ధనాన్ని బట్టి ఎంతో కొంత ఇస్తే నాకు అవసరం లేదు. పైగా నేను దేవుని పెట్టి మీ ధనం అవసరం లేదని అన్నాడట. ఆ తర్వాత వారు వెళ్ళి మళ్ళీ అంటే వెళ్ళలేదు, తన భార్య ఒప్పుకోలేదు. తన భార్య ఒప్పుకోకుండా వారికి కొంత సహాయం వారు చేసినారు. యేసుక్రీస్తు మహిమ కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో యథార్థత అతిశయం. ఆయన ఏ విధంగా మాట్లాడంటే, దేవుడు దినదినం నన్ను పోషిస్తున్నాగా నేను అతిశయిస్తున్నాను. నా కాళ్ళు కట్టయిని, నా వేళ్ళు కట్టయిని, నా పరిస్థితి వేరు, కుష్ఠతో ఉన్నాను. కానీ ఈ విషయంలో దేవుడు ఈ స్థితిలో కూడా నన్ను పోషిస్తున్నాడు. నా భార్య కూడా కుష్ఠిదే. ప్రేమ బిడ్డలారా, ఆ విషయాన్ని ఆశ్చర్యపోయాను. నేను అక్కడి నుంచి వస్తున్న తర్వాత నేను అదే రూట్లో వస్తున్నాను. నాతో మాట్లాడుతూ, అయ్యా మనం దేవుని బిడ్డలం కదా, మనం ఎవరు తీసుకోకూడదు అన్నప్పుడు ఆయన కోసం మేము కలిసి భోజనం చేశాం. కనుక ప్రియ బిడ్డలారా, దేవునికి సన్నిధిలో చాలా గొప్ప తండ్రి, ఆశ్చర్యమైన దేవుడు. కనుక ఈరోజు దేవుని కనబట్టి దేవుని బట్టి అతిశయించాలి. యథార్థతను బట్టి, దేవుడు మనకు చేసే కార్యాన్ని బట్టి, దేవుడు తన పరిశుద్ధతను బట్టి ఆయన ప్రజలకి యథార్థ హృదయులందరూ అతిశయబద్ధులు అంటే వారికి ఆయన సహాయం చేసేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, దేవుడు వారితో ముచ్చరించేవాడు. 97వ కీర్తనలో చూస్తున్నప్పుడు 11వ వచనం దేవుని ఆజ్ఞ చదువుతుంది. చాలామంది మాటలు చెప్తారు,
పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమేన్. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆనంద హృదయము. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన జీవగల దేవుడు. ఆయన నామం ఘనమైన నామం. నీ కొరకు యథార్థంగా ఎవరైతే, నీతిమంతులకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యథార్థ హృదయాలు ఉన్నారో వారికి యథార్థ హృదయులకు ఆనందం ఉన్నది. ఎందుకంటే వారి పేదవారిని ఆనందిస్తారు, వారికి ఉన్న దాంట్లో తృప్తి పొందుతుంటారు, దేవుని మహిమపరుస్తుంటారు. యథార్థ హృదయం చీకటిని కోరుకోదు, యథార్థ హృదయం పాపాన్ని కోరుకోదు, యథార్థ హృదయం అక్రమను కోరుకోదు, యథార్థ హృదయం అసత్యమని కోరుకోదు, యథార్థ హృదయము దుర్నీతిని కోరుకునేది కాదు. అందుకే వారు ఆనందిస్తుంటారు. ఆనందించాలంటే యథార్థ హృదయం కావాలి, అతిశయించాలంటే యథార్థమైన హృదయం కావాలి, హృదయం సంతోషించాలి, యథార్థమైన హృదయం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే తన పరిశుద్ధమైన నామను బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల వల్ల తన చూపుతున్న మహాకృపను బట్టి ద్వితీయోపదేశకాండము 26 అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. 16 వచనం చూస్తున్నప్పుడు దేవుని ఒక 16 నుంచి చూస్తే, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునేవారను. యెహోవే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గంలో యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ఏమి చేయాలి మనము? ఎవరు మాట్లాడలేదు, ఏమి చేయాలి? ఏమని? ఆయనతో నడుస్తున్న మాట ఇవ్వాలి. అదే యథార్థమైనది. ఎవరితో నడవాలి? యేసుక్రీస్తు పరిచయ మహిమ కలుగాక. కొంచెం నీకు అర్థం కాకపోవచ్చు. నేను వెళ్ళారా, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞయించున్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకునవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గమునందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందునని నేడు ఆయనతో ఏమిచ్చినారట? మరి మీరు ఇచ్చారా? ఎంతమంది ఇచ్చినారు? మంచి యేసుక్రీస్తు మహిమ కలుగాక. కొంతమంది చేయెత్తినారు, నేను ఆయనతో నడుస్తాను, ఆయన నా దేవుడని. మీరందరూ ఆయన దేవుడని ఒప్పుకోవట్లేదు కదా. ఒక ఆచారం వచ్చి కూర్చొని ఉంటారు, కొంతమంది ఒక బాధతో వచ్చి కూర్చుంటారు. అంతే కదా. యేసుప్రభు దేవుడు నా దేవుడు అని అయితే మీరు నమ్మట్లేదు కదా. ఓకే, నమ్మకపోతే మంచిది. నమ్మిన వాళ్ళందరినీ దేవుడు ఆయనతో, ప్రభు నీవు నాకు కావాలి, నేను నీతో ఉంటాను, యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. అందుకే వాక్యము గ్రహించాలి. ఏం గ్రహించాలి? బైబిల్ చదవటమే కాదు, ప్రభుత్వానికి రావటమే. అందుకే ఆయన ఏమంటే మాట విచ్చితివి. అక్కడ అన్నాడు, యథార్థ హృదయులు ఏం చేస్తారు? యథార్థ హృదయం కట్టడకు లోబడతారు, ఆయన ఆజ్ఞకు లోబడుతున్నారు, ఆయన ఉద్దేశం నెరవేరుస్తున్నారు కనుక ఆయన మాట ఎందుకు నిలిచి ఉంటున్నారు. అందుకే దేవుని యొక్క మాటకు మనం లోబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఆయన పరిశుద్ధుని మాటకు లోబడే ప్రేమ వెళ్ళడం. ఈ స్వరం వింటున్న వారు నీ ఇంట్లో ఉన్నా,
లేక ఆయా స్థలంలో దేవుని సన్నిధిలో ఉన్నా, లేక ప్రభు వాక్యం నాకు తెలుసని అనుకున్నా, కొందరు వారి వారి హృదయంలో చాలా నటన ఉంటుంది, చాలా నటన ఉంటుందని చాలామంది చూస్తుంటాను. నటన కలిగి ఉన్నా కొందరు యూతులు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు అనుసరిస్తుంటారు. ఏది ఇవ్వని సరే మాట ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఆయన మన దేవుడు, యెహోవాయే నీ దేవుడు, నీకు దేవుడే ఉన్నాడని నీవు ఆయన మార్గమునందు నడిచి, యెహోవాయే నీకు దేవుడు. ఎవరికి దేవుడు? నాకు దేవుడు. ఎవరి దేవుడు? ఇందా మీకు అర్థమైంది ఆ మాట? అర్థం కాలేదు. ఎందుకు కాలేదు ఇందాక? ఎందుకంటే మీరు దేవుని యొక్క వాక్యమందు మీ అంతరంగం అందుకొరకు అన్వేషించట్లేదు. మనం కొన్ని అన్వేషిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, దేవుని దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎవరు మాట్లాడుతుందో అది నా అంతరాత్మకు రాదు. నా అంతరాత్మలో ఏముంటుందంటే దేవునికి నాకు ఉన్న డీలింగ్స్ ఉంటాయి అంతే. నా మనసులో అదే ఉంటుందండి. అంటే నా అంతరంగంలో అదే కోరుకుంటుంటుంది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చున్నాం? నీ ఇంట్లో ఉన్నావు కానీ వాక్యం విన్నావు, లైఫ్ ప్రోగ్రామ్ ఉన్నావు, ఇప్పుడు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్నావు. వాక్యం విన్నావు కనుక ఎవరు మాట వింటున్నారు? ఎవరు మాటను కైకొంటం కూర్చున్నారు? ఎవరి ద్వారా దేవుని పొందడం కూర్చున్నారు? ఆయన ఎవరైనా వచ్చినారు? ఆయన నీ దేవుడిని వచ్చావు కనుక ఆయన కట్టడని వినుటకొచ్చ యథార్థమైన హృదయం కావాలి. అందుకే ఇక్కడ ఏమనండి, ఇచ్చితివి మరియు యెహోవా నీతో చెప్పినట్లుగా నీవే నాకు తనకు స్వకీయ ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమనియు యెహోవా ఈ దినమున ప్రకటన చేయుచున్నాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. ఏ దినమున? ఏ దినమున? ఈ దినమున. అవునా కాదంటారా? ఎవరికి ప్రకటన చేస్తున్నాడు ఆయన? ఎవరికి ప్రతిష్ఠ జనము? ఎవరు ప్రతిష్ఠ జనము? యేసయ్య, దేవునికి యేసయ్య ప్రతిష్ఠ కనుక ఆయన నీ హృదయమును ఉల్లాసింపజేసేవాడు, నీ కోరికను తీర్చేవాడు, నీ అంతరాత్మను ఆనందమజేసేవాడు, నీ ఆశను తీర్చేవాడు. అందుకనే యథార్థత ఏంటమ్మా? యథార్థత ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు. అందుకని ప్రభు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి కీర్తన 37 చూస్తే ప్రభు వాక్యం చలుస్తుంది. 37 నిర్దోషుల కనిపెట్టము, యథార్థవంతులను చూడము, సమాధానపర సంతతి నిలుచును కానీ ఏమైపోతారట? ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించిపోదురు. కనుక యేసుక్రీస్తు పరిశుద్ధం నామను బట్టి మరి నిర్దోషులను కనిపెట్టము, నిర్దోషులను కనిపెట్టము, యథార్థవంతులను చూడము. కనుక ప్రేమ యథార్థవంతులు ఏం చేస్తుంటారు? యథార్థవంతులు ఏమై ఉంటారు? కరెక్ట్ చెప్పండి. యేసుక్రీస్తు పరిశుద్ధంగా భయంకరగాక. కనుక ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి దేవుని వాక్యం చెరుస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దేవుని యథార్థవంతులను చూడము, ఏమైనారు? సమాధానపరచువారిని సంతత నిలిచి ఉండును అని అన్నాడు. ముఖ్యంగా ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతులు ఏం చేస్తుంటారు? సమాధానపరుస్తుంటారు. ఎంతమందికి అర్థమైంది? యథార్థవంతులు ఏం చేస్తారు? యథార్థత లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని ఎక్కువ రూపాయి ఇస్తే వాడికి సపోర్ట్ చేస్తారు.
అవునా కాదంటారా? ఒక పంచాయతీ జరిగిన సొంత ఒక గర్భం పుట్టినోడు కూడా అవసరమైతే తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితి జరిగిన. మొన్న ఈ మధ్య ఒక పంచాయతీ అన్నాను, నన్ను కన్న తల్లి నాకు అన్యాయం చేసిందా అంటాడు ఆయన. ఏం చేసిందంటే నేను ఆమెను అడిగిన, ఏం లేదు కానీ వాడికి ఆడపిల్లలు ఎక్కువని మన కొద్దిగా నేను దాచిన ధనం వాడికి ఇచ్చిన మాట వాస్తవమే నా ఒప్పుకుంది అయినాడు కదా. మాకు మరి ఈ సంగతి నాకు చెప్పొచ్చు కదా, నీ అన్నకు ఆడపిల్లలు ఉన్నారు, నీకు మగపిల్లలు ఉన్నారు కనుక నేను దాని కొరకు చేసి పెట్ట కొద్దిగా ఇద్దాం అనుకున్న కొడుకు అని రూపాయి ఇచ్చే కాడ 10 రూపాయలు ఇచ్చిన సొంత ఇచ్చాడు. కానీ తీరా అది దాచింది. ఇప్పుడు అమ్మ మీద నాకు దేశం కలిగింది కదా, నేను దేవుని పెట్టినే కదా, మరి నాకు అసూయ పడుతుందా, అమ్మ అంటే కోపం వస్తుంది అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, కొడుకు ఆ విషయాన్ని నన్ను వద్దు క్షమించొద్దు. కారణం ఏంటంటే వాస్తవంగా వద్రన్నదమ్ముల్లో పెద్దవాడికి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నాడు. చిన్నవాడికి 3 మగవాళ్ళు ఉన్నారు కనుక చిన్నవాడు డ్రింక్ తాగడు, మంచి యథార్థం దేవుని నమ్ముకోవడం మొదలుచ్చి. పెద్దవాడు తాగి చాలా పోగొట్టుకున్నాడు. తర్వాత ఏదో దేవుని దగ్గరకు వచ్చాడు, అది వచ్చినంత ఉన్నది ఏదో అవుతుందో కొన్ని పరిస్థితులు వేరే ఉన్నాయి. సరే అయితే కొన్ని అప్పులున్నాయి, కొన్ని పరిస్థితులు ఏదో డివైడ్ చేసేయాల్సి వచ్చారు. ఏం చేసిందంటే ఒక దగ్గర 5 లక్షలు విలువ చేసే బంగారాన్ని ఎవరికి ఇచ్చింది? పెద్ద కొడుకు పిల్లల కోసమని చేసింది. ఆ విషయం ఎవరి దగ్గర తన పెద్ద కూతురితో చెప్పి ఇచ్చింది. పెద్ద కూతురు దగ్గర పెట్టింది. పెద్ద కూతురు తమ్ముడికి చెప్పింది. మీరందరూ చర్చిగా పోతారు కదా, మరి అమ్మ ఇట్లా చేసింది ఏంటని అన్నది. ఆమె ఉండలేక చాలా తప్పు అది. ఆమె ఏంటంటే ఆమె యథార్థపరాలు కాదనుకోవాలి. ఆమె చేసింది స్వార్థం కాదు, ఒక ఏంటంటే కొడుకు ఆర్థికంగా పరిస్థితిలో ఉన్నాడని చేసింది. చివరికి కొడుక్కి చిన్న కొడుకే తల్లిని చూసుకుని చాలా ప్రేమిస్తాడు. అయ్యో నా తల్లి నన్ను ఎంత మోసం చేసింది ఏంటి అన్నాడు. చివరికి తన భార్యకి తెలియనిలే. అతను ఆ విషయంలో కూడా తన భార్యకి ఏమాత్రం తెలియలేదు. అక్క నాకు చెప్తే చేస్తున్న నా భార్య చెప్పబోక అమ్మ మీద, మరి నా భార్యకి కోపం వస్తే రేపొద్దున చూసేవాళ్ళు ఉండరు. పెద్ద అన్నంటే పరిస్థితి వేరు, వదిన చూడదు, వారు పేదరికలు ఉన్నారు, మనమే చూడాలి కనుక అన్న చెప్పొద్దంటే చర్లే అన్నది. ఆ విషయం గురించి తమ్ముడితోనే చెప్పింది కనుక అసలు తల్లి కూడా సాగుతున్నది. తర్వాత కొడుకు మాట్లాడి ఆ విషయం మీద నాకు నువ్వు 1 లక్ష రూపాయలు అన్నకి ఇస్తున్నా అని అంటే 1 లక్ష కాడ అన్న నువ్వు 5 లక్షలు ఇచ్చుకో, కానీ ఒక మాట అంటే బాగుండేది కదా అమ్మ అంటే. తల్లి అంటే నేను తమ్ముడికి క్షమాపణ అడగకపోతే ఒప్పుకోలేదు, వద్దమ్మా. కానీ ఏదైనా సరే తన మనసులో కొన్ని దినాలు బాధపడ్డాడు. తల్లి ఇటు చేసిందని కనుక దాన్ని బిడ్డారా, కడుపును పుట్టిన కొన్ని సమయత తల్లిదండ్రి ఈ విషయాన్ని కొత్త కొన్ని చూస్తుంటాను నేను. నా ప్రియ సోదరా, నేను చాలా ఇలాంటి చిన్న విషయాలే కానీ అవి పెద్దగా మార్చబడుతుంటాయి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఈ విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధ దేవుని కోసం మనం విషయాన్ని చేయాలి. జీవుల దేవుని పాదాల దగ్గర యథార్థత మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు మనం చూస్తున్నవాడు, న్యాయం చేసేవాడు. ఎవరైతే యథార్థంగా ఉంటే ఏం చేస్తున్నారు? వారు న్యాయం చేస్తారు. న్యాయమే అమలు చేసేది కూడా న్యాయమే ఒక విధంగా, కాకపోతే చేసే విధానంలో తను న్యాయం చేయలేకపోయింది. కనుక ప్రేమ బిడ్డలారా, పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధమైన మాటను బట్టి ఆ విషయంలో జరిగిన విషయం కారణం ఏంటో ఆమె చివరికి ఒక విషయం చెప్పింది. ఈ డబ్బు నాది కూడా కాదు. ఆనాడు మరి తన పెద్ద కోళ్ళక తల్లి చనిపోతున్నప్పుడు కొంచెం ధనము తనకి ఇచ్చింది. నా బిడ్డకి 3 ఆడపిల్లలు కనుక నీవు తల్లివైన అత్తవైన నిడివే కనుక తనకి న్యాయం చేయ, నా కొడుకులకి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన న్యాయం జరగదు కనుక తన పిల్లలు ఇచ్చినని ఆమె చనిపోటకు ముందు ఒక 6 నెలల ముందు ఇచ్చిందట. వాటిని తను ఏదో ప్రయత్నం చేసి తీసుకొచ్చింది. తను దానికి ఒక 2 lakhs ఏమి కలిపింది. 3 lakhs అయినాయి, అంటే 3 లక్షలు అయినాయి, 2 లక్షలు కలిపింది అంతే. సరే ఏదైనా సరే మంచి పని చేసుకున్నా దోచుకోలేదు, మంచిది. అందుకే మనము ప్రభునందు న్యాయం చేసేవారుగా ఉండాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం మాట చెప్తాడు. సామెతల గ్రంథం 2:7 చూస్తే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గం తప్పగా నడుచుకున్న వారికి ఏమయ్యాడు ఆయన అంటే కేడం కంటే చెప్పండి, కేడం కంటే ప్రియమైన సహోదర ఆయన తప్పక ఆదరించేవాడు
ఆయన తోడే ఉండేవాడు. అందుకే ప్రభునందు యథార్థం, నీ కుటుంబం ప్రభుకు అనుకూలంగా ఉండాలి. దేవుని సన్నిధిలో విషయం మన విషయాన్ని చేయాలి. జీవనంలో దేవుని సన్నిధిలో విషయం మనం తెలుసుకున్నప్పుడు దేవుడు నిజంగా మనకు కావాల్సిన న్యాయం చేసేవాడు. ఆయన కృపలో మనకు కావాల్సిన సహాయం చేయడం కోసం నాడు నేడు ఏకరీతికున్న దేవుడని ప్రభు మాట చేరొస్తుంది. అందుకే ఇరిమియా గ్రంథంలో 9:24 చూస్తే కూడా వాక్యం చేరొస్తుంది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములను జరిగించచ్చు. నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింప. దేని బట్టి అతిశయింపాలట? దేవుని పరిశీలన తెలుసుకొని యథార్థంగా నడటం, నీతిగా నడవటం అనేది ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో దాన్ని బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో ఏం చేస్తున్నట్టు దేవుడు ఏం చేసేవాడట? ఆయన ఆనందించే దేవుడా. అట్టి వాటిలో నేను ఆనందించే దేవుడిని అన్నాడు. కనుక మరి దేవుడు ఆనందించే విషయంలో ఆనందించే గుంపులో ఉందామా? దేవుని ఆత్మ దుఃఖపడే గుంపులో ఉందామా? దేంట్లో ఉందాం మనము? ఆనందించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క బట్టి జీవగల దేవుని యొక్క పరిశుద్ధన మాటకు మన లోబడేవారు సర్వోన్నతమైన దేవుని యొక్క మాట లక్ష్యం ఇచ్చి ఆయనతో మన కలిసిట కోసం, జీవగల దేవుని నిరీక్షణ కోసం మనం ఆలోచించాలి. అందుకనే పరిశుద్ధ వాక్యం చేరొస్తుంది. నాడు నేడు ఏకరీతికున్న దేవుడా. యెషయా గ్రంథం 45:24 వచనం. యెషయా గ్రంథం 45 లేక 25 వచనం. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ ఎట్టా నీతిమంతులుగా వెంచబడిన వారై. ఎవరు ఎవరు మరి చదువు అక్కడ? యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై ఏం పడుతున్నారు? అతిశయపడదురు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. కనుక మనం అతిశయపడాలంటే దేవుని యందు అతిశయపడేవారు నీతిమంతులుగా, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు సియోనులో దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో చాలామంది జీవితాలు చూస్తున్నప్పుడు మనం చూస్తుంటాం, చాలా తలవెత్తుకొని ఉంటుంటారు. కారణం ఏంటంటే దేవుని యందు ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూస్తే, మొదటి కొరింథీ రాసిన 1వ అధ్యాయం 31లో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం వస్తుంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు? క్రీస్తు యేసు మనకేమై ఉన్నాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అందుకని క్రీస్తునందు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఎవరైతే అతిశయపడుతున్నారో వారికి జ్ఞానం దొరుకుతుంది. వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఏమవుతారు? వారు నీతిమంతులుగా మార్చబడుతుంటారు. జ్ఞానం ఉండటం వల్ల పాపంలో పడిపోరు. పరిశుద్ధత్వ వారితో ఉంటుంది. నీతిమంతులుగా మార్చబడటం వలన దేవుని వారితో, నీతిమంతులను అబ్రాహాముతో దేవుడు ఏ విధంగా సహవాసం స్నేహం చేశాడో
వారితో కూడా ఆ విధంగా స్నేహము, వారి కుటుంబంతో ఏం చేస్తారు? దేవుడు ఏం చెప్తారు? స్నేహం చేసేవాడు, స్నేహం చేసేవాడు. ఈరోజు నీ కుటుంబంతో స్నేహం చేయాలంటే, ఈరోజు నీతో నిలిచిండి ప్రజలకు న్యాయం జరిగించాలంటే, అనేకులు దేవుని యొక్క నామ మార్గంలో ప్రవేశించుటకు, వారున్న దుర్మార్గ జీవితం నుంచి, వారున్న పాప జీవితం నుంచి, వారున్న దుష్ట జీవితంలో నుంచి వారు విమోచింపబడాలంటే క్రీస్తునందు అతిశయపడుతూ ఆయన నామమును బట్టి ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణపై ఆధారపడుతున్నారో వారు అనేకులకు దేవుని యొక్క మహిమాత్మక సువార్తను ప్రకటించేవారై పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారు నిలిచుంటానని జీవముల దేవుడు చదివిస్తున్నాడు. ఆలోచించాలి. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. జీవితం చాలా విలువైంది. కొందరు చూడండి, జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుని యొక్క విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రేమ సహోదరి సోదర, విషయాన్ని గ్రహించు. దేవునితో కలిసింట కోసం కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 44:8 మాట చెప్తాడు. కీర్తన 44:8 చూస్తూ కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధునికి మహిమ కలుగాక. నీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞతలు దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఎంతమంది అతిశయపడుతున్నారు? నాకు దేవుడు ఉన్నాడు, నన్ను విమోచించేవాడు, నన్ను కనికరించేవాడు, నన్ను ఆదరించేవాడు, నాకు సహాయం చేసేవాడు, నా అక్కర తీర్చేవాడు, నా కుటుంబాన్ని విడిపించినవాడు, నా కుటుంబాన్ని తోడై ఉన్నవాడు, నా వ్యాధిని తొలగించేవాడు, నేను పిలిస్తే పలికేవాడు, నేను తలిస్తే మదిలో ఉండేవాడు, నా హృదయం వాంఛ తీర్చే యేసునందు నేను అతిశయపడతానని నీ హృదయ అంతరత ప్రభుకి అప్పగిస్తూ మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ స్వరమైన ప్రేమని నేను వెళ్ళారా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. సహోదరి, బైబిల్ చదువుతూ ఉండొచ్చు. నిన్ను బట్టి ప్రభుకి ఏం మేలు జరుగుతుంది? క్రీస్తునందు నీ సాక్ష్యం ఏముంది? అతిశయపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడని విషయాన్ని నీ గృహంలో ఉన్న విషయం నువ్వు చెప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని కలుసుకుంటున్నావా? ఆలోచించు. మోకరించినవా? అతిశయపడు. నీకిచ్చే రక్షణ బట్టి అతిశయపడు. నీకు అనుగ్రహించిన కృపను బట్టి అతిశయపడు. నీకిచ్చిన స్వస్థతను బట్టి అతిశయపడు. నీకు కలగజేసిన ఆదరణ బట్టి అతిశయపడు. నిన్ను ఆదరించిన క్రీస్తు మహిమ కొరకు అతిశయపడు. నీకు ఆశ్రయం ఉన్న క్రీస్తు యేసుకు అతిశయపడు. లోకం విడిచిపెట్టింది అనుకో, ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు ఆయన సన్నిధిలో నా సహోదరి సోదర, యవనస్తులారా, దేవుని కలిగి ఉన్నామనే విషయం నీకున్నదా? క్రీస్తు యేసునందు ఉంటే ఆయన నిన్ను వెచ్చింపజేసేవాడు, ఆశ నీ కుటుంబాన్ని దీవించేవాడు, నేను వర్ధలు చేస్తున్నవాడు. నీ అంతరంగమును ఆయన పరిశోధించి చూస్తున్నాడు. అడుక్కో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, క్రీస్తు శిలువ సహోదర సంఘాన్ని అన్ని జిల్లా రక్షణార్థ మీద స్థాపించి నాటి నుంచి నేటి వరకు మా వేళ కృప చూపుతూ కుటుంబ ప్రాంతంలో అనేకులు మీరు దర్శిస్తూ ఆదరిస్తూ ఓదార్తూ వస్తున్న దేవుడు కదా. ఈరోజును మాకున్నవని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో నీ పవిత్ర పాదాల కొందనారు. నీ నామను బట్టి నీ తట్టు చూస్తున్నవారు ఒకవేళ ఇంకా నిరాశతో ఉంటే వారి నిరాశ తొలగించండి. అయ్యో నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని, నాకు ఎవరు లేరు అనుకుంటే ఇదిగో నేనున్నాననే సంగతి, నీ ఉన్నవన్న సంగతి వరకు గ్రహించే కృప దయచేయండి. ఆదరించదండి, ఆదుకునే ప్రభా నీ పాదాల కొందనాలు. మహోన్నతమైన దేవా, నీ పవిత్ర పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. జీవంగల దేవా, నీ పవిత్రమైన నామకే వందనాలు చెల్లిస్తున్నాం. మానవుల రక్షణకు క్రీస్తు యేసునే మీరు మాకు అనుగించే గొప్ప రక్షణ బట్టి మా అంతరత అతిశయముతో నీకు లోబడి నీ సన్ను అడుగుతుండగా ప్రతి వారి అక్కర అవసరం తీర్చి
ఈ వాక్యాన్ని బట్టి వారు దీవించి బలపరచ కరుణించకట నిర్జీవ జీవితం కనుకుంటే వారు లేవనెత్తి వారి పేదరికం నుంచి వారు మన దృష్టి నడిపించి యథార్థత దయచేసి ఏ విధం చేత ఏ పాపానికి బానిసలు కాకుండా దయచేసి వారి యొక్క ఆలోచనలను వారి వ్యాపారంలో వారి యొక్క రుణబాధలను చిడిపించి శత్రువుల విషయంలో ప్రభా తల పైకెత్తి నడిపిస్తూ నీ కాపుత నుంచి కనిపించి బలపరుస్తూ మీరు ఆశ్రయించాను. నా తల్లిదండ్రుల వారి ఈ వర్షంలో వృద్ధులై కృంగిపోతూ ఉంటే వారిని కూడా జ్ఞాపకానికి ఇచ్చాను. ప్రతి వారి పేరు కృపదేశి మా దేశానికి కూడా రక్షణ దయచేసి ఈ రాత్రిని దర్శన కలతో మాట్లాడుతూ మా ప్రార్థన ప్రతి వారికి మా ప్రార్థన కోరిన ప్రతి వారికి నీ కృపల సన్నిధినిచ్చి సహాయం చేస్తూ మీరే కరుణించి కటాక్షించి ఆశ్రయించాలని యేసుక్రీస్తు పరిశుద్ధన మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.